హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్ మెథడ్లో బనానా కుల్ఫీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మనం బనానాని ఇలా ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండు ఖర్జూరం ముక్కలు, ఎండు ద్రాక్ష, తర్వాత స్వీట్కు తగ్గ షుగరు, ఆ తర్వాత మిల్క్, ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి బాగా వచ్చింది కదా. ఇందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ అనేది ఆప్షనల్ అండి, మనం యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అది వేసుకున్న తర్వాత బాగా కలిపేసి గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న ఈ కుల్ఫీలో కుల్ఫీ స్టిక్స్ అనేవి మన దగ్గర సమయానికి లేవు, అందువల్ల స్పూన్స్తోనే యూస్ చేస్తున్నాము. చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇవి తీసుకెళ్ళి 5 to 6 hours ఫ్రీజ్ చేసుకోవాలా, డీప్ ఫ్రీజ్ చేసుకోవాలి. చూడండి ఫ్రీజ్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చిన ఈ కుల్ఫీని కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్లో 1 to 2 minutes పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ కుల్ఫీ అనేది గ్లాస్ నుంచి లైట్గా లూజ్ అవుతుంది, అప్పుడు మనం తీసుకొని తినచ్చు. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. స్పూన్స్ పెట్టాను కదా, అందువల్ల స్టిక్స్ లేవు, కానీ బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను. చూడండి ఎంత బాగుందో. అంతేనండి, సింపుల్ మెథడ్లో హోమ్ మేడ్ బనానా కుల్ఫీ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.